మీరు ఎలా చూస్తారు? సుప్రీంకోర్టు ఎక్కడైతే నేను ఆ విషయంలో అయితే నేను ఒప్పుకోను సార్. సుప్రీంకోర్టు చెప్పింది పూర్తిగా నేను తెలుసుకొని వచ్చి నేను వాళ్ళ రోజున డిబేట్ లో కూర్చున్నా. ఓకే, ఆవిడ అగ్రెసివ్ గా ఫీల్ అయ్యి ఆవిడ వేరే విధంగా ఆలోచించుకొని ఆవిడ చెప్పుకోవచ్చు. అవును, నేను అంటుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ్ని తిట్టడం అనేది వాళ్ళ పిల్లల్ని తిట్టడం అనేది నేను ఒప్పుకోలేదు. తప్పు, ఎవరైనా తప్పది. అంటే ఇక్కడ వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి అసలు ఫస్ట్ మాట్లాడకూడదు. ఇంకోటి నేనేంటంటే మనకి ప్రతి ఒక్కడికి కూడా సామాజిక బాధ్యత అనేది ప్రతి ఒక్కరికి ఉంది. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సిన బాధ్యత. అంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఏం చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో కానీ, యాక్సిడెంట్ల విషయంలో కానీ, ఇవాళ వచ్చిన ప్రభుత్వాలు డ్రగ్స్ విషయంలో కానీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెడుతున్నారు. అదే విధంగా ఈ కుక్కల విషయంలో కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది. రైట్ సార్. చంపడం అనేది కూడా నేను కూడా ఒప్పుకోను. రైట్. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ట్రోలర్స్ విషయం మీద నేను సీరియస్ అవుతున్నాను. ఏంటంటే సోకాళ్ళు అతి మేధావులు అంటారన్నమాట. వీడికి వెనకాల జర్నలిజం చేయడు, కానీ యూట్యూబ్ లో మాత్రం ఛానల్ పెట్టేస్తాడు. 1000 మంది ఉండగానే ఇన్స్టాలో నేను పెద్ద తోపులు అనుకుంటాడు. ఆవిడ మాట్లాడిన మాటల్ని రాజకీయం చేసే రాజకీయ మేధావులు కూడా ఉన్నారంటారా? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అంట. నేను చెప్తున్నా కదా, దీన్ని రాజకీయ అసలు ఆవిడ వచ్చింది కుక్కల విషయంలో మాట్లాడడానికి. ఆవిడ వచ్చింది, ఆవిడని మంచిగానే స్వీకరించాలి. కానీ మరి నన్ను రాజకీయం చేసింది ఎవరు? మనం చేసామా? మనం మాట్లాడామా? బాధ్యత అనేది ఒకటి ఉంటది కదా. రైట్. వాళ్ళ పిల్లలు తిట్టడం ఏంటనేది. రైట్. లక్ష్మీకాంత్ గారు, మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు, ఆయనతో మాట్లాడదాం. అక్షర్ సత్యం గారు, నమస్తే సార్. నమస్కారం సార్. మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలందరూ నమస్కారం సార్. అక్షర్ సత్యం గారు, ఏం జరిగిందో మీకు తెలుసు. సోషలిస్ట్ ఉమెన్ రేణు దేశాయ్ గారు, అదేవిధంగా నటి ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి నిన్న కుక్కలన్నింటినీ ఒకేసారి, ఇప్పుడు ఒక గ్రామంలో కూడా 500 కుక్కల్ని సర్పంచ్ చంపేశారన్న ఒక వార్త కూడా ఆమెను కలిచివేసిందని కూడా ఆమె చెప్పిన పరిస్థితి. ఆవిడ రియాక్ట్ అయిన తీరును ఎలా చూడాలి? ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తుంది. తరువాత ఆవిడ ఇంకొక వీడియో రిలీజ్ చేశారు. నేను కుక్కలను కాదు మనుషులను కాపాడే ప్రయత్నమే నేను చేస్తున్నానని మళ్ళీ ఆవిడ మాట్లాడి, అసలు రేణు దేశాయ్ మాట్లాడిన తీరులో వాస్తవం ఏంటి? ప్రజల్లో ఏముందంటారు? దీని గురించి ఇలా మాట్లాడతాం మీకు అవసరమా అని అడిగే వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, మొట్టమొదటిగా సుప్రీంకోర్టు తీర్పు గురించి కామెంట్ చేశారు కదా మన సోదరులు లక్ష్మీనారాయణ గారు. సుప్రీంకోర్టు సింగిల్ జడ్జి ఏమన్నాడంటే, కుక్క కనిపిస్తే చాలు బంధించి బంధించి పెట్టండి, అట్లా పుట్టది మీరే ఫీడ్ చేయండి అని ఆయా ప్రభుత్వాలను ఆదేశించారు. అయితే దాన్ని సుప్రీంకోర్టు 3 జడ్జెస్ బెంచ్ రెక్టిఫై చేసింది ఆర్డర్ని. బంధించి ఫీడ్ చేయడం కాదు, వ్యాక్సినేషన్ చేసి వదిలేయండి అని అన్నారు. ఆమె కూడా కుక్కలకు ఫుడ్ పెట్టమంటాలా, కుక్కలు పక్కనేవ్వండి అంటుంది రేణు దేశాయ్ గారు అన్నది కూడా. సో రెండవ పాయింట్ ఏంటంటే, మనుషులు రాసిన రాజ్యాంగం మీద నడుస్తున్న వ్యవస్థలో మనుషులకు అనుకూలంగా తీర్పిస్తాయా కానీ కుక్కలకి, పావులకి, కప్పలకి అనుకూలంగా తీర్పిస్తాయని అనుకోవడం నేను భావించడం లేదు. మనుషులకు అనుకూలం. ఇప్పుడు మా కుక్క అడ్డు వచ్చిందా కుక్కని చంపేయాలి, పాము అడ్డు వచ్చిందా పాముని చంపేయాలి, మా ఇంట్లో ఎలుక వచ్చిందా ఎలుకని చంపేయాలి, మా పొలంలో కొంగలు పాలు చేస్తే కొంగలు చంపేయాలి. ప్రతి దాన్ని చంపుకుంటూ పోతే ప్రకృతి యొక్క ఈకో సిస్టమ్ దెబ్బతింటది. ఈ ప్రకృతి అనేది మనుషుల కోసమే సృష్టించింది కాదు. హిందూ మైథాలజీ లేదా హిందూ ధర్మం ప్రకారం సృష్టి అనేది అన్ని జీవులు ఒకేసారి సృష్టించాడు దేవుడు. వాటి మీద మనిషికి బ్రెయిన్ ఇచ్చాడు కాబట్టి మనిషికి ఆధిపత్యం ఉంది. దానికి ఆధిపత్యం ఉంది కదా అని అన్ని చంపేసుకుంటూ పోతే ఎట్లా? ఈవెన్ డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం కూడా ముందు జలచరాలు, తర్వాత ఇవన్నీ వచ్చినాయి. ఆ తర్వాత మనిషి లాస్ట్ లో వచ్చిన మనిషి ఫస్ట్ లో వచ్చిన మూగజీవుల్ని, జలచరాలను, కుక్కల్ని, పందుల్ని చంపుకుంటూ పోతానంటే ఎట్లా? అసలు కుక్కల భాష మన మనిషి అర్థం చేసుకోగలిగితే ఇవాళ మా కుక్కలు ఏమంటాయంటే, ఒరే బాబు ఈ సృష్టి నీది నాది మనందరిదిరా,
మీరు మమ్మల్ని చంపేస్తే ఎట్లాగా? మీరు చంపాల్సింది మా కుక్కలు కాదు, మీ మనసులో ఆధిపత్య, మనిషి మనసులో ఆధిపత్య అహంకారాన్ని, స్వార్థాన్ని, ఆశ్రిత పక్షపాతాన్ని చెప్పుకుంటే అర్థం చేసుకునే మనస్తత్వం మనకి లేదు. కుక్క మా ఇంటి నేను బైక్లో వెళ్తున్నాను కాబట్టి 10 కుక్కలను ఎంటపడి కట్టేసి కుక్కలందరినీ చంపేయండి. ఇది ఎంత బాగా అన్నది కరెక్టే కదా. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఒక అమ్మాయి వెళ్తుంటే రేప్ చేసి చంపేస్తున్నారు, మరి మనుషులందరినీ చంపేస్తున్నావా? చెప్పండి. కోట్లు సంపాదిస్తున్నాడు, అవినీతి చేస్తున్నాడు, వ్యవస్థలు భ్రష్టు పట్టిస్తున్నాడు, రాజకీయ నాయకులందరినీ చంపేయడమేనా? చంపేస్తున్నావా? అక్షర్ సత్యం గారు, ప్రజల్లో కూడా కొంత భిన్న స్పందన వస్తుంది దీని విషయంలో. ఇప్పుడు మనుషులకి ఏదైతే మీరు చెప్పినట్టు రేపు జరిగిన ఏమన్నా వాటి గురించి చట్టాలు ఉన్నాయి, దాని సంగతి దానికి చూసుకుంటూ వెళ్తుంది. కానీ ఇక్కడ కుక్కలు అభమో శుభమో తెలియని కుక్కలు, అభమో శుభమో తెలియని పసిపిల్లల్ని కుక్కలు పీక్కుని తిన్నాయి కూడా, ఆడుకుంటూ ఉన్న పీక్కు తిన్నాయి కూడా ఉంటున్నాయి. ఇలాంటి కుక్కల్ని అడవుల్లోకి తీసుకువెళ్ళి వదిలేయటం ఏమైనా చేయాలా ప్రభుత్వాలు, లేదంటే ఏం చేయాలి? ప్రజలకైతే లాస్ అయితే జరగకూడదు కదా, దాని గురించి అయితే మాట్లాడాలి కదా. దీన్ని నిన్న ఆవిడ ఇంటెన్షన్ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఆవిడ మాట్లాడిన విధానం కొంత బాధ కలిగించింది అంటారా కొంతమంది జనాలకి? సార్, ఆమె రేణుల దేశాయ్ గారు ఎవరు? ఆమె ఎట్లా మాట్లాడింది? పొలైట్ గా మాట్లాడిందా, రూట్ గా మాట్లాడిందా? అది ఎవరిని గాయపరిచింది అనేది సమస్య కాదు సార్. ప్రకృతి మీద మనిషి ఆధిపత్యం